అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శుక్రవారం ఉదయం ప్రాయశ్చిత్త యాత్ర చేపట్టారు. ముందుగా ఆలయంలో వెంకటేశ్వర స్వామికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన అపచారానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు చేపట్టిన దీక్షకు సంఘీభావంగా 3 రోజుల పాటు దీక్ష చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులందరూ పాల్గొన్నారు. మరి క్షమించమని కోరుకోవాలి కాబట్టి ఈరోజు ఈ దీక్ష చేయడం జరుగుతుంది. మరి ఎంతో గర్వంగా సనాతన ధర్మాన్ని ఎవరైనా ఏదైనా చేస్తే ముందు వరుసలో వచ్చి నిలబడే వ్యక్తికి నాకు అన్నయ్య అవ్వడం, నాకు గురువు అవ్వడం, నాకు నాయకుడు అవ్వడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం. ఆయన అడుగుజాడల్లోనే ఈరోజు మేము నడుస్తూ ఈ ఎలమంచిలి నియోజకవర్గం అందరినీ కూడా, అలాగే భారతదేశాన్ని, మానవాళిని కాపాడమని చెప్పి మా వల్లైన అపచారానికి మరి ఈరోజు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా దయచేసి మీరు ఎక్కడుంటే అక్కడ భగవంతుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రోజులు కూడా దయచేసి ఏదో విధంగా ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొనండి. మన నియోజకవర్గంలో అలాగే 31, 2 కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అదృష్టం ఏంటంటే వర్షం మొత్తం నియోజకవర్గాన్ని అందరినీ కూడా శుద్ధి చేసినట్టే. మంచి జరిగినప్పుడు ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇది మనకి మంచి. అలాగే రేపు సాయంత్రం ప్రతి గ్రామంలో కూడా ఉన్న రామాలయంలో, వెంకటేశ్వర స్వామిలో ఏ గుడైతే ఉంది మరి భజన కార్యక్రమాలు లేకపోతే నగర సంకీర్తనలు చేయమని చెప్పి కోరుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా భక్తితో, శ్రద్ధతో ప్రతి గ్రామాన్ని కూడా శుద్ధి చేసి మనం బాడీ మనకి ఎందుకు అనుకుంటే మరి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. ఈరోజు ప్రపంచానికి ఎవరైనా శాంతిని అందిస్తారంటే అది కేవలం భారతదేశం మాత్రమే. పెద్దలు ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఎక్కడ ఏ గొడవైనా, ఎక్కడ ఏ ఇబ్బంది అయినా, ఏ మానవత్వానికి ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఈరోజు భారతదేశం నుంచి ఈరోజు సర్ది చెప్పి ప్రపంచ శాంతి కోసం మరి ప్రయత్నించడమే కాదు, పూర్తిగా ప్రపంచ శాంతి కేవలం భారతదేశం ద్వారా అవుతుందనే దానికి మనం ఇక్కడ పాటించే సనాతన ధర్మాలే తన మూలం అనేది అందరూ తెలుసుకోవాలి. మరి అపచారం జరిగింది 200-300 సంవత్సరాల నుంచి. అంటే ఇప్పుడు కావాలంటే బోల్డ్ డబ్బు ఉంది, కానీ ఒకప్పుడు దయచేసి ప్రతి గ్రామం కూడా అందులో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఎల్లుండ ఇదే దేవాలయం ఆవరణలో మరి హోమాలు అవి ఉన్నాయి. వాటికి కూడా అందరూ వచ్చి పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ అందరూ బాగుండాలని చేసే ఈ దీక్ష నిర్విఘ్నంగా ఆ భగవంతుడు పరిపూర్ణ చేయాలని చెప్పి కోరుకుంటూ నమో